హాయ్ అండి. నైట్ నేను టొమాటో పచ్చడి అయితే చేశాననమాట. చాలా టేస్ట్‌గా వచ్చింది. ఇందులో ఆనియన్స్ ఏమీ వేయలేదండి. ఎందుకంటే తల్లుల కోసమని చేశాననమాట. అయితే నేను 5, 6 టొమాటోస్, 15 ఎండుమిర్చి, గుప్పెడు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీరా, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 4, 5 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత జీరా, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటోస్ కూడా వేసేసుకొని కాస్త మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గించాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర, నేను చిటికెడు ఇంగువ అయితే వేసాను టేస్ట్ బాగుంటుందని. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. మేము ఎక్కువగా తింటాం కాబట్టి నేను ఎక్కువే ఎండుమిర్చి వేసాను అనమాట. అయితే ఈ చట్నీలోకి సపరేట్గా పోపు అయితే వేసేసాను. ఇందులో ఎండుమిర్చి ఏమీ వేయలేదండి. ఓన్లీ పోపు, కరివేపాకు వేసుకొని పోపు అయితే పెట్టేశాను. నేను ఈ చట్నీని ఇడ్లీలోకి చేశానన్నమాట. దోశల్లోకి కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్ బాయ్.